ఒక పక్క టీడీపీ మహానాడు జరుగుతుంది. చాలా ఉత్సాహంగా టీడీపీ నాయకులు, కేడర్ అంతా కూడా మేము ఉప్పొంగిపోతున్నాం, పొందిపోతున్నాం అని చెప్తూ ఉన్నారు. ఒక పక్క సీనియర్ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ లాంటి ఆయనైతే ఆయన డైరెక్ట్‌గా ఉన్నది ఏదైనా సరే మొహం మీద చెప్పేసే పరిస్థితి ఉంది. ఆయనైతే ఇక మా పార్టీ అధికారంలోకి రాదు. ఇప్పుడున్న పరిస్థితి ఏడాదిలోనే తీవ్రంగా వ్యతిరేకత వచ్చిందనేటువంటి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఇవి చూసినప్పుడు? మొట్టమొదటి అంశం మహానాడు ఖచ్చితంగా ఆ పార్టీకి స్పిరిట్ ఇస్తుంది. ఎందుకంటే ఎన్ని విమర్శలున్నా మహానాడు అనేది అందరూ పార్టీ యంత్రాంగంతో కూర్చోడం ఒక జోస్ని ఇస్తుంది. అవును. దాంట్లో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటుంది. ఆ రకంగా కడప మహానాడు కూడా ఆ పార్టీకి జోస్ ఇస్తుంది. దాంట్లో సందేహం లేదు. కాకపోతే వర్తమానంగా తెలుగుదేశం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పవర్లో ఉన్నారు కాబట్టి పవర్ నిలబెట్టుకోవాలి. ఈరోజు హోంమంత్రి అనిత గారు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు కోసం ఇప్పటి నుంచే మనం ప్రయత్నించాలి అనే మాట అన్నారు. కాబట్టి అలా వైపుగా మహానాడు వెళ్తుందా లేదా అంటే మహానాడులో జరిగే తీర్మానాలు, మహానాడులో జరిగే మాటలు, మహానాడులో టాప్ లీడర్ చేసే కంక్లూడింగ్ వ్యాఖ్యలు అనేది పరిపాలన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే పవర్లో ఉన్నారు కాబట్టి. అందుకని ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొన్ని భిన్నమైన కామెంట్లు చేశారు. మొట్టమొదటిగా ప్రభాకర్ రెడ్డి గారు చూడడానికి కానీ చెప్పే మాటలు కొంచెం హారిబుల్గా కనిపిస్తాయి, వ్యవహార శైలి, హావభావాలన్నీ. బట్ ఆయన ప్రజల మనిషి. ఈ రాష్ట్రం అంతా ఏకపక్షంగా వైసీపీ మున్సిపాలిటీ గెలిస్తే బహుశా ఆయన ఒకటే చైర్మన్గా గెలవగలిగినాడు. అంటే దాని అర్థం ఆయనకు ఆ మేరకు ప్రజల్లో పట్టుంది. రాష్ట్రంలో మనం ఆయన చూసినా, ఆయన మాటలు చూసినా, లేదా పెద్దారెడ్డి గారిని చూసినా ఇంకా ఆ మున్సిపాలిటీ ఎట్టుంటుందో ఊహించుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. కానీ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత, హైదరాబాద్ని పక్కన పెట్టేస్తాం, ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ లేనంత అందంగా తాడిపత్రి మున్సిపాలిటీ ఉంటుంది. మీకు ఆఫీసులు అన్నీ బాగా చేశాడు, క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఎఫెక్టివ్గా చేశాడు. కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది, మున్సిపాలిటీ బాగుంది, ఫిక్స్డ్ డిపాజిట్లు మున్సిపాలిటీలో. కాబట్టి ఆయన ప్రజల్లో పల్స్ బాగా తెలిసిన నాయకుడు. కాబట్టి ఆయన నుంచి ఒక వ్యాఖ్య వస్తూ ఉందంటే కోపంతోనా చేసి ఉండాలి, రియాలిటీ అయినా అది ఉండాలి. కోపం ఆయనకు ఉంది. ఆయన అనుకున్నట్టు ప్రభుత్వం పార్టీ నడవట్లేదనో, ఆయన మాటకు ప్రాధాన్యత తేడా ఉంటుంది. బట్ ఆయన ప్రజల్లో కూడా కొంత తేడా ఉంది అనేది ముందే చెప్తుంటాడు. ఆయన ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన ప్రజల నాయకుడు కదా, అందరూ ప్రజల నాయకులే. బట్ ఈయన ఎక్కువ ప్రజలతో ఉంటాడు. ఆయనకి వ్యాపారాలు ఏదైనా ఉన్న కొడుకులు చూసుకుంటారని ఎప్పుడు 24 గంటల తాడిపత్రి మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆయనకి ప్రజలతో యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉన్నవాడికి ప్రజలు పల్స్ కూడా తొందరగా గుర్తుపడతారు. రెండోది ప్రభాకర్ రెడ్డికి భయం పడే మనస్తత్వం కాదు, బోలాగా మాట్లాడేస్తుంటాడు. అందువల్ల ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో అసంతృప్తిని ఎంత చూడొచ్చో రియాలిటీ కూడా చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంది, ఈ యాటిట్యూడ్ మారాలన్నాడు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు నగరపాలక సంస్థల్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాలి మామూలుగా అయితే. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఏంటి? 2 వ్యతిరేకతలు. ఒకటి సార్వజనికంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏంటంటే వీళ్ళు మొత్తం అప్పులు చేశారు, మొత్తం పనిచేసినారు, డెవలప్మెంట్ లేదు, ఏమీ జరగలేదు, బిహేవియర్, ఇవన్నీ వైసీపీ మీద కోపము. రెండోది ఎలక్షన్లో కూడా ఈ మాల్ ప్రాక్టీస్ పేరుతో, ఇనానమస్ పేరుతో దౌర్జన్యం చేసినారు అనేది రెండో విమర్శ. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కారణంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినప్పుడు అదే పనులు మనం భిన్నంగా చేయకపోతే మనకు వ్యతిరేకంగా ఓటేస్తారు కదా. ఇప్పుడు ఆ పలుసు ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఒకే ఒక సీటు ఓటు తేడాతో ఆయన ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ రోజు జగన్ అనుకుంటే ఒకరిని లాగడం పెద్ద సమస్య, ఒకరిని లాగేస్తుంటే అయిపోయింటుంది, అధికారంలో ఉంటుంది పెద్ద సమస్య అంతే కదా. కానీ చేసిన దానివల్ల ఆయన గెలిచాడు అక్కడ, రాష్ట్రంలో ఆ విషయంలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీలు, నగర మేయర్లు, చైర్మన్లు అందరిలో మొత్తం వాళ్ళు ఒక్క చోట గెలవపోయినా కూడా లాగేసి గెలుస్తున్నారు. ఇప్పుడు నేను తిరుపతి మున్సిపాలిటీలో ఒకే ఒక కార్పొరేటర్ తెలుగుదేశం, ఆయన డిప్యూటీ మేయర్ అయిపోయాడు మొన్న వైసీపీ మీద. అంటే ఎవరు వేస్తే ఓట్లు వైసీపీ వాళ్ళు వేస్తేనే, ఎక్కడ డిసిప్లైన్ యాక్షన్ లేదు. కానీ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు చెప్పారు, దానికన్నా ఘోరమైన తప్పులు మనం చేస్తే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారు విమర్శ, వీళ్ళేం చేస్తున్నారు, వైసీపీ వాడిని పిలుచుకొచ్చి వైసీపీ వాడిని ఈ పార్టీ తరపున చైర్మన్ చేసేస్తున్నారు. ఎట్లా అందులో 10 నెలల కాలానికి. ఈ పరిస్థితుల్లో అదే పని మన ప్రజలు మనం వ్యతిరేకించరా అనేది కీలకంగా అనిపిస్తుంది. రెండోది ఈ బిహేవియర్, ఇప్పుడు డెవలప్మెంట్, వాళ్ళు అట్లా ఉన్నారు, మనం ఇట్లా ఉండాలి, భిన్నంగా ఉండాలనే ఉండాలి కదా. అందువల్ల ప్రభాకర్ రెడ్డి గారి హెచ్చరికల్ని అనాలిసిస్ని ఆయన కోపాలకు మాత్రమే పరిమితం కాకుండా సమ్ రియాలిటీ గార్డు తీసుకుని తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయితే ఆ పార్టీకి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. పవర్లో ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారి మాటల్ని అలర్ట్గా తీసుకోవాలి, ఒక సలహా తీసుకోవాలి. తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి మంచిది. తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు ఎవరినైతే విమర్శలు చేస్తున్నారో అందరూ ఓడిపోతుంటారు మామూలుగా. జగన్ గారి పైన కూడా చాలా తీవ్ర, నీ తప్పు చేస్తున్నావు, చెడ్డ పేరు వస్తున్నాడు, ఆ ఫలితం వచ్చింది కదా. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి మాటలు పాజిటివ్గా తీసుకొని
కరెక్షన్ చేసుకున్న దాంట్లో కరెక్షన్ చేసుకుని అదే కరెక్షన్ చేసుకోకపోతే ఏదో ఆయన కోపం ఉంది కాబట్టి అరిచేసినాడు, ఆయన అంతే కాబట్టి అరిచినాడు అన్నారనుకోండి, దాని ఫలితం వాళ్ళు అనిపిస్తారు.